పక్కన పక్కన కమిషన్ సార్ కొద్దిగా వెనక్కి అమ్మారా సార్ సార్ ఇంట్లో వండుకుంటా 5 కూరగాయలని తెలియదంట చెప్పు తెలియదు. 5 రోజులు ఎవరున్నా ఒక నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గానో ప్రిన్సిపాల్ గానో 5 రోజుల సమయం కూరగాయలు పిల్లలు పెడతావా? నీ ఇంట్లో వండుకుంటావా? నేను నమ్మి ఎంత పెద్దది మీరు అప్పచెప్పింది ఇంటికేనా? చెప్పు. ఎస్టీ పిల్లకాయలు ఎస్సీ పిల్లకాయలు పెట్టి బీసీలు రేటు చేసినానికి నువ్వు మీ ఆమె ఇంపరు నవ్వుకుంటారా? మీరు ఆటలేగా మీ ఇద్దరికే? ఎవరు మీ ఆమె పెద్ద నవ్వులు మీక పిల్లకాయలు నాశనం అవుతుంటే నవ్వుకుంటారా? ఉండాలి కొద్దిగా 5 రోజులు ఎట్లండి కమిషన్ గారు? ఎవరు అనుకుంటారు? ఎండి గారు 5 రోజులు మా ఇంట్లో వండుకుంటాము. 5 రోజులు కూరగాయలు పెట్టి ఎవరు చేసుకొని ఇప్పుడు ఆ పిల్లలకి ఏమైనా ఏంటి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు చెప్తారు రెస్పాన్సిబిలిటీ? చెప్పండి నాకు. వాళ్ళ ప్రాణాలు పోయింటాయి. ఏం సమాజం చెప్తారు తల్లిదండ్రులకి? లెక్చరర్స్ ఎవరు అయ్యాడా బాబు? టీచర్ గారు నేను సీరియస్ తీసుకోవచ్చు చెప్పింది కమిషనర్ గారు. ఇదే పరిస్థితి ఇట్లా ఇట్లా చేస్తుంటే మంచి పద్ధతి పడతారు. చాలా బెడ్లు నమ్మి పెట్టి గవర్నమెంట్ పెడుతుంటే మీరు అది కూడా చూసుకుంటాం విక్కిరా పడతాయి. భాస్కరనా దాన్ని వాడదు ఏదో వాళ్ళు పెట్టి డైరెక్ట్గా ఎప్పుడైతే చట్టెక్కిస్తున్నామో అట్లా కూడా తీసుకుంటే దాని నుంచి డైరెక్ట్గా మనం చేసేటట్టు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ చేసి సబ్స్క్రైబ్ దాన్ని ప్లాన్ చేస్తాం. ఈ 5 రోజుల నుంచి మనం చేస్తున్నట్టు రైట్ ఆడ కుకింగ్ కూడా అన్నీ అయ్యేవాడు రెగ్యులర్ రిలీజెస్ మాకు ఇలాంటి శానిటేషన్ అది నుంచి వాళ్ళు ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడే మీ ఆయన నవ్వుకుంటారు ఫోన్లో చెప్పాలి కాదపట్టు క్లాస్ తీసుకోవాలి ఉంటే తెలియదు ఇక్కడ
ఇక్కడికే 5 రోజులు వినపడుతుంది పెట్టే కదా. ఎందుకు హాస్పిటల్ ఉన్నారు? మీరు బాగా మీ వాళ్ళు బాగా ఉంటుంది ఉన్నది వాస్తవం చెప్పండి. వేడు వాకండి. ఇదే మన సొంత డబ్బు, మన పాత డబ్బు రెండు పెట్టలేదు. గవర్నమెంట్ డబ్బుతో మీరు డబ్బున్నారు మాట్లాడుతుందా? ప్రజల డబ్బు ఇది. మీకు ఎవరు భిక్షం పెట్టలేదా? అర్థం ఉందా? మీ రైట్ అది చదువుకుని ఎంఎస్కాకి వచ్చే రైట్. అర్థం ఉందా? వేడు వాకండి. మీరు పెడితే పెట్టకపోతే మంచి ఇంకా మంచి ఆహారం పెట్టిస్తాం. 5 రోజులు కూరగాయలు పెట్టి 5 రోజులు మీకు పెట్టి మీరు తినేసి మన 3 రోజులు అధికారులు వస్తుంది భయపెట్టి ఉంటారు బాగా. ఏం చెప్పొద్దు చేయదండి. అనుమతి కూర్చోరా పడుకో. నేను లేను ఉంటాయి కదా. ఉండవా మీకు? విన్నెస్ ఉండవా? ఎట్టపోతున్నాయి చెప్తాను. ఎట్టపోతున్నాయి? నువ్వు పంచుకుంటున్నారా? నువ్వు మేడం ఎట్టపోతున్నాయి? అయితే బాత్రూమ్ క్లీన్ చెప్పి ఎవరు చేస్తారా? మున్సిపాలిటీకి ఏం పడింది? మున్సిపాలిటీకి ఏం పడింది? మీరే వస్తున్నారు కదా. ఉన్నారు చెప్పండి. వాళ్ళు చేయించారు కదా. ఇంట్లో కానీ చేస్తారు తెలుస్తుంది నీకు. కాదపడి ఎస్సీ ఎస్సీ పిల్లలని నాశనం చేసి పెట్టి ఎస్సీ మళ్ళీ ఇప్పుడు కాదు తనతల్లి అంతకుముందు ఏమన్నా శనివారం శుక్రవారం ఆదివారం నుంచి వదిలేసాను. ముందు రోజు ఏం పెట్టేవాడు, ఎట్లా చేసేవాడు? సాంబారు చిక్కుడుకాయ తగ్గింది సార్. సాయంత్రం సాంబారు బెండకాయ తగ్గింది సార్. మంగళవారం పొంగల్ సార్. నాలుగు పెట్టా సార్. బాగుంది. మీతో కూడా 11 హాస్పిటల్ చేయలేదు కదా. ఇదే చేయాలి. ఎందుకు వచ్చాను మీరు కూడా పడుతుంది కదా. మీకు రాదు. ఆరో క్లాస్ పని చేయలేదు. ట్యాప్ వాటర్ తాగాం. మాకు వాటర్ చేస్తున్నారు. అదే చెప్తారు సార్. 5 రోజులు కూరగాయలు పంపించింది. అది చెప్పండి. ఇక్కడ చెప్పండి. గ్యారెంటీ వస్తున్నాను వచ్చింది. 5 రోజులు కూరగాయలు మీకు వేస్తే మీరు బాగుంటుంది. చెప్పండి. 5 రోజుల్లో పెట్టిన కూరగాయలు మీరు కొనిపెడతారు. వారం మీరే కదా ఎక్కడ పడతారు. మీకు కూడా బాగా స్టేబుల్ చెప్పండి. తల్లిదండ్రులు నమ్మేది పంపించారు. మీరు అయితే తినేసి అడగాల. ఏమయ్యా నువ్వు ఏం 5 రోజులు కూడా ఎట్లా మాట్లాడతావు అడగాల. ఇప్పుడు బాగున్న మంచి పొడుగు వ్యక్తిగా అడగలనుకుంటా అడగాల. అడగకపోతే వాళ్ళ డబ్బు అది మీ డబ్బే. అంబేద్కర్ చదవా చేసి అంబేద్కర్ ఎవరా? మహానుభావుడు సమయ రోజు మీ అందరూ కూడా జరుగుతున్నట్టు అడగండి. ఆయన వాళ్ళ డబ్బు కాదు, మీ టీచర్ డబ్బు కాదు. టీచర్కి మీ అమ్మాయిని కట్టే పన్ను ఉంది కదా. ఆ పన్నుతో జిల్లా ఇస్తున్నాం గవర్నమెంట్. అర్థమైందా? కాబట్టి గట్టిగా అడగండి. అదే ఇది కూడా అక్కడ పంచాంగం పెట్టకపోయినా కూరగాయలు పెట్టకపోయినా గట్టిగా అడగండి. లేకపోతే నాకు చెప్పండి. కన్నా నాయకుడే ఉంటాడు. వేరే రోజులు ఒకసారి నేను వస్తా చెప్తాను. వేరేగా చెప్పచ్చు. నేను కలుస్తాను.
ఎన్ని ఆయన పెట్టి సర్వే హాస్టల్ ఎన్ని కూడా గుర్తుపెట్టుకున్నాయి. కాకుండా ప్రకారం హాస్పిటల్ పోకుండా మళ్ళీ మీరేమన్నా ఇలా తినేసి 5 రోజులు పెట్టి పోకాలు తినేసి మీరు పోకుండా పక్కన వేరే పిల్లకాయలు చెప్పారు, మీరేం జరిగింది చెప్పండి. చెప్పండి. యూనిఫామ్ చేయాలి ఇంకా చెప్పండి. మీకే మంచి జరుగుతుంది, మీకే మంచి జరుగుతుంది. మీరు బయటకు పోయి పెట్టారు మీరు మళ్ళీ తెలుసు కదా పక్కనే కాబట్టి ఇంకా లోపల అలా ఉంటారు. చెప్పండి, మీకు ఏం కావాలో సహాయం చేస్తాం. ఇంతకుముందే మీకు ఈ నెట్లను ఇచ్చా ఏంటి చెప్పండి, ఏమైనా కావాలన్నా మీకు అన్నం సరిపోకపోయినా చెప్పండి. భయపడలేదు, ధైర్యంగా చెప్పండి. మీకు రావాల్సిన వరకే మీకోసమే అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. మనం ఇంకా తయారు ఇలా కాలం చీరు అఖిలే కూడు మన వాళ్ళు కదా ఎవరు అంతనే అక్కడ బాగా చదవండి. మీకు ఏదైనా టీచర్ కదా మీ ఎవరన్నా చూసుకోవాలి. హెడ్ మాస్టర్ భోజనం కానీ సక్రంగా లేకపోతే అడగండి. ఇప్పుడు దాకా మీరు తిన్న భోజనాలు 5 రోజులు చేసి పెట్టినారు, 5 రోజులు పెట్టినట్టే కూరగాయలని 5 రోజులు కూరగాయలు మీకు పెడుతున్నారు. అదే మళ్ళీ అక్కడ చేసే కడప కడప చేస్తే నేరుగా తీసుకోవాలి. అదే ఎన్ని అడగాలి అడగబోదు కుదరదు. మీరు ఆరోగ్యం బాగుందంటే దాంతో అమ్మ వదిలిపించారు. ఆరోగ్యం బాగా మంచిగా ఆరోగ్యం బాగుండాలి. వీళ్ళు పెట్టాలి డబ్బులు కాదు. అదే మీ అమ్మాయినా పన్ను కట్టదు, ఆ పన్ను డబ్బులు కట్టుకున్నారు అంబేద్కర్ గారి దేవత. అదే కాబట్టి ఏమాత్రం ఎక్కడ కానీ మీ వార్తను అట్లాంటి భోజనాలు అట్లాంటి పెడితే మునిగిపోయినట్టు కానీ ఆ గుడ్డు మునిగిపోయిన గుడ్డు కానీ అదే అట్లాంటి పెడితే తెలిసి పడకండి. ఓకేనా? సార్ వస్తుందా ఇప్పుడు నుంచి సరే ఓపెన్ చేసినప్పుడు 5 మినరల్ వాటర్ అంటే మీ ఉద్దేశంలో ఏం వాటర్? బయట నుంచి వస్తే క్యాన్ వాటర్ ఆరో ప్లాంట్ ఇక్కడ మాకు ఆల్రెడీ ఉపయోగించినాక లాస్ట్ టైం నుంచే యూజ్ చేస్తున్నాం. ఫ్రైడే మాత్రం అక్కడ చుట్టూ వచ్చి దాన్ని ఆపి ఈ మున్సిపాలిటీ యూజ్ చేస్తాం సార్. వాటర్ అయితే చేస్తాం. నెల్లూరు వచ్చింది, నెల్లూరు వచ్చిందా లేకపోతే మీరు ఈ కూరగాయలు 5 రోజులు పెట్టిన వచ్చిందా? నీళ్ళు ఏ కలుసుకున్నాయి తెలుసా నీకు? ఇప్పుడు 4 నుంచి ఉన్నావు కదా, రోజు ఉంటున్నావు కదా, రోజు నేను వచ్చిపోతున్నాను కదా, ఏ పాయింట్ నీళ్లు కలుసుకున్నాయని అవి సార్ తెలుసు కదా. వంటకేం ఆడుతున్నారు? వంట కూడా అవే సార్. అదే కదా. వంటకి సార్ కడిగేదంతా 5 రోజులు పెట్టకి కదా, 5 రోజులు కూరగాయలు పెట్టుకొని నేను విడే పెడతాను ఇంకుంటే పెడతామంటా దాన్ని సమర్థిస్తున్నాను. మళ్ళీ వచ్చి ఏమన్నా కృషి పెడతాను. మీరు ఉంటా కృషి పెడతానంటే మా డబ్బులు ఇచ్చేదా ఈ ఇచ్చేదో డబ్బులు కట్టుకొస్తాం ఒకటన్నా మాట్లాడతాం. గుర్తు మీ ఇంట్లో మీ బిడ్డకి తెలియతే వస్తుందా? ఆ బిడ్డ ఏమన్నా దూరం వచ్చి అమ్మ ఎవరుంటే ఎవరైతే ఆ బిడ్డకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తావా? నీ బాటిల్ ఇస్తాడా? చూడిస్తావా? మనం పనిచేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఈ జీతం ఒకటి వస్తుంది అంతే కదా. మీరు రోజు జీతం ఇచ్చేవరి ఊరికి ఎవరి ఇది ఎస్టీ సంబంధించినటువంటి స్కూల్. ఎస్టీలో కదనమాట. ఎస్సీలు ఉన్నా బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. ఎప్పుడు చూసుకోవాలా? బిడ్డగా ఎక్కువ చూసుకోవాలా? మీరు మీ శుభ్రంగా అన్నాలు 5 రోజులు అన్నాం, పాసిపోయిన అన్నాలు కూరగాయలు వచ్చి 5 రోజులకి స్టాగ్నేషన్ పెట్టేది
అది మేము పర్మనెంట్ చేయాలా? నెక్స్ట్ లెక్చర్ ఎందుకు చేయాలి పర్మనెంటా? నా బిడ్డకి 5 రోజులు కూరలు నేను పడి పర్మనెంట్ చేద్దామనే. అరే బాబు చెప్పేదండి, ఆ డబ్బులు మీ వీళ్ళు చేతి డబ్బులు కాదు, అర్థమైందే? మీరు బాగా తినండి, అర్థమైందే? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ కూరగాయలు వచ్చుకొని తినండి. 5 రోజులు 6 రోజులు కూరగాయలు విసిరేసేయండి, అర్థమైందే? లోపల కర్ణాకరణ ఉంటాడు, సార్ ఉంటాడు ఇక్కడ కిందూరే, 10 రోజులకి అక్కడ వస్తుంటాడు. ఏమంటే సార్ చెప్పండి విషయాలు. ఇక్కడ కమిషనర్ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, అందరూ వచ్చారు మీకోసం ఈరోజు. ఇంకా కూడా వస్తారు అందరూ కూడా. భయపడు అక్కడి భయపడితే మీకు ఇదే పరిస్థితి, సరేనా? ఏం తెలుసు ఎవరా తెలుసు కదా, అంబేద్కర్ తెలుసు కదా, తెలుసు కదా అంబేద్కర్. అన్నయ్య మీరు కూర్చోవస్తామంట, ఆయనే మహాన్ కొడతాయి, అదే ఇది కాదు గుర్తుపెట్టుకున్నా. దాన్ని గమ్మరా. హలో సార్, గుడ్ మార్నింగ్. నేను లావణ్య సార్, నిన్న కలిసాను డిఎంహెచ్ఓ. అవును సార్, మొత్తం తిరుపతి నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ మైక్రోబాయ్ ఇది చూడండి సార్, పరిస్థితి బాగా. ఓకే సార్, పిల్లగాళ్ళు 10-15 మంది ఒక నుంచి తెచ్చినాం. వాటర్ ప్రాబ్లం ఉంటుంది. 5 రోజుల నుంచి నిల్వ చేసినటువంటి ఆహారం కాదు, కూరగాయలు 5 రోజులు ఒకసారి తెస్తారు. మనం తింటామంట ఈరోజు ఫ్రెష్ ఫ్రిడ్జ్ అన్న ఉంటే పర్లేదు. ఫ్రిడ్జ్ ఓకే సార్, చూసి గట్టిగా రాయండి పరిస్థితి తప్పకుండా, ఎందుకంటే న్యాయం చేసాము. ఓకే సార్, తప్పకుండా. ఆయిల్ తక్కువ వేయండి. సరే సార్, ఆయిల్ ఏమా మన ఇంట్లో పెట్టి చూసుకోవాలి అక్కడ కూడా. ఇప్పుడు 10 మంది హాస్పిటల్ ఆలోచించండి. మా బిడ్డగా ఉందండి, మా అంతే కదా, వీళ్ళంతా పేద ఉంటుంది. మా ఏంది ఎంతో సార్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు సార్. కాంట్రాక్ట్ రోజు తీసుకుంటారు, 5 రోజులు నీట్గా తీసుకుంటారు. సార్ వాళ్ళు ఉండేది మీరు మా చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తారు? మా సమయంలో అటు ఉంటే నాకేమో చెప్పు, నాకు అనిపిస్తాను. ఏమైనా మళ్ళీ అటు చేస్తాను, నాకు ఫోన్ చేయాలి. అర్థమైందా? ఉండకూడదు. వాళ్ళ తాతలు చిన్న వీటిలే, అర్థమైందా? అంబేద్కర్ పుణ్యాన గవర్నమెంట్ డబ్బులు, వాళ్ళ డబ్బులే వీటి అర్థం చేసుకున్నాం. మీరు బాబు తింటారు పరిమితం సునీల్ అన్న. మన మెట్రో సైడ్ రవీంద్రన్న ఎవరే? ఏం పేరన్నా? హరీష్. అందరికీ నమస్కారం. ఇటీవల ఈ గిరిజన పౌరుల హాస్టల్లో స్కూల్లో ఒక సంఘటన జరిగింది. దాదాపు 13 మంది 28 మంది విద్యార్థులు బాగా ఇబ్బందులు, వాంతులు, విరోచనాలు చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా
మా మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా చూస్తున్నాడు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కొద్దిగా మెరుగైంది హాస్టల్ పరిస్థితి కూడా. అంతకుముందు బాత్రూమ్లు కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి. అట్లాగే ముఖ్యంగా కూరగాయల కాంట్రాక్టర్ సురేష్ అంటే శేఖర్ వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చి నిల్వ ఉంచి 6వ వారం తర్వాత 8వ రోజు ఆ కూరగాయలు మళ్ళీ వాడేదన్నమాట. ఇదే చెప్తున్నా హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు. ఆయన ఇప్పుడు మీరు కానీ మీ హెడ్ పిఓ గారు మందారాణి గారు ఇంట్లో ఇట్టే చేస్తున్నారు. మీరు మందారాణి గారిని అడుగుతున్నా, ఏమ్మా నువ్వు నీ ఇంట్లో 5 రోజులకు ఒకసారి ఇట్లా కూరగాయలు తింటున్నావా? మీరు కొల్లుడై ఎస్సీ ఎస్టీ బిడ్డల ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బుని మీరు ఎంత గోల్మాల్ చేస్తున్నారో దానిపైన విచారణ చేపట్టమని కలెక్టర్ గారికి లెటర్ పెడుతున్నా. ఖచ్చితంగా ఈ గిరిజన హాస్టల్స్లో ఉన్నటువంటి హెడ్, ఆమె ఏం పేరు, రాణి మందారాణి గారు, అట్లాగే ఈయన ఇక్కడ ప్రిన్సిపాల్ మసూద్, ఇలాంటి ప్రిన్సిపాల్ చాలా ఎస్టీ గురుకుల పాఠశాలలో ఉన్నారు. వీరిద్దరిపైన విచారణ చేపట్టాలి ఖచ్చితంగా. ఈరోజు ఆ బెడ్లకి ఏమన్నాయంటే ఇప్పుడు మందారాణి గారి రెస్పాన్సిబిలిటీ, ఈ ప్రిన్సిపాల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చెప్పాలని చెప్పి ప్రజలు చెప్పాలని నేను తెలియజేస్తున్నా. ప్రజల డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటా మీరు ఏమని అడిగితే అన్ని వ్యంగ్యంగా. నేను ఒకరోజు పిలిపించి, ఏమయ్యా ఎస్టీలో ఎంతమంది చేయారంటే 20 మంది 30 మంది అన్నారు. ఎన్ని సీట్లు అంటే ఎన్ని సీట్లుడా? ఎన్ని సీట్లు ఓట్లు? 320 గాను ఇక్కడ ప్రతి సంవత్సరం 100-120 సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. ఆ స్థానంలో ఎస్సీలకి బీసీలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది నిశ్చితం కుదరదు అంటాడు. ఎందుకు కుదరదు నాకు అర్థం కావట్లే. అందరు ఈరోజు పేద విద్యార్థులు ఎక్కడ కూడా సీట్లు లేకుండా, రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు లేకుండా అల్లాడితే తిరుగుతూ ఉంటే, ఇక్కడ మీరు ఎస్టీలు ఎంతమంది వస్తే అంత చేర్చుకోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత ఎస్సీలకి బీసీలకి అవసరమైతే పేద ఓసీలకు కూడా అవకాశం ఉంటే ఇస్తే ఇది మీకు పుణ్యం అని నేను చెప్తుంటే, వ్యంగ్యంగా ఈయన ఆయనతో మాట్లాడితే ఆయనతో మాట్లాడదు. వ్యంగ్యంగా 1-2 ఇస్తారంట, వెళ్తే తాతలు ఇచ్చినట్టు. ఇలా జవాబు తాతలు రాసి పెట్టారా? మీద ఇది స్కూలు అది ఆమెదే. వ్యంగ్య మాటలు మాట్లాడుతూ అప్పుడే అనుకున్నా ఈ వ్యవహారం బలి ఉంటుంది స్కూల్లో అని. తీరా చూసి 2 రోజుల తర్వాత ఇది బయటపడింది ఆ బిడ్డల పరిస్థితి. ఆ బిడ్డలో చాలామంది వైద్యులు స్పందించుకుంటే, మా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించుకుంటే ఆ బిడ్డలు చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా వాళ్ళకి ఈ విధంగా జరిగినందుకు ఈ అధికారి పైన, ఉషారాణి పైన, మందారాణి పైన ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా సంబంధిత మంత్రివర్గ గారికి ఈరోజు ఫ్యాక్స్లో పంపిస్తాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవడం తథ్యం. ఏం దీంట్లో ఒప్పుకునే సమస్య లేదు. లేకపోతే వీళ్ళు 5 రోజులు కూరగాయలు వేరింట్లో తినమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ అన్న ఉంటే పర్వాలే, ఫ్రిడ్జ్లో పెట్టారంటే అది ఒక రకం. ఫ్రిడ్జ్ లేదు. అట్లాగే టాయిలెట్స్ దారుణంగా ఉండే పరిస్థితి. 1/2 కిలోమీటర్స్ వాసన బయటికి. మా కమిషనర్ గారు 3 రోజుల నుంచి ఆయన మున్సిపల్ సిబ్బందిని పెట్టి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా మెయింటెనెన్స్కి ఖచ్చితంగా డబ్బులు పడుతుంటారు మీరు, టాయిలెట్స్ క్లీనింగ్కి. మీరు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చిన్న బిడ్డలు వాళ్ళకి ఏమన్నా అయితే పరిస్థితి అని చెప్పి మేము అడుగుతున్నా. కాబట్టి దయచేసి మారండి. అంబేద్కర్ దైవాలు ఉద్యోగాలు వచ్చాయి. మీరందరూ ఎస్సీలు, మీ బిడ్డలను ఇట్లా చూసుకుంటారని అడుగుతున్నా. మీరు ఎస్సీలు గారి ఉద్యోగాలు ప్రిన్సిపాల్గా ఇస్తే ఆ బిడ్డలను మీ ఇష్ట ప్రకారం 5 రోజులకు ఒకసారి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు వేసి ఈరోజు అనారోగ్యాన్ని పాలు చేశారంటే అది పాపం, శాపం కూడా అని చెప్పి నేను తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటివి ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో పునరావృతం అయితే ఆ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ బాధ్యులని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పీడీ గారి పైన, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే విషయాన్ని మా కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారు చెప్తున్నాను. సార్ మీరు కూడా ఖచ్చితంగా మీ రిపోర్ట్లో ఎవరు దీనికి నిర్లక్ష్యం ఇచ్చారో దాన్ని పంపించండి. నేను మిగతా నేను చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.